హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ కమ్మగా చేసుకోవాలని అనిపించింది పాలకూర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనందరికీ తెలుసు పాలకూర పప్పు అనేది చాలా స్పెషల్గా ఎందుకో అందరూ తింటూ ఉంటారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు చాలా ఎక్కువ పర్సంటేజ్ పీపుల్ పాలకూర పప్పు అంటే చాలా ఇష్టపడతారు. సో నేను ఇవాళ కమ్మగా చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ అందరూ ఎలా చేస్తారంటే కొంచెం చింతపండు వేసుకుంటారు, లేదా ఒరుగులు వేసుకుంటారు, లేదా మామిడికాయ కలిపి చేసుకుంటారు, లేదా నిమ్మకాయ పిండుతారు. సో ఇలా పుల్లగా కావాలని కొంతమంది చేసుకుంటూ ఉంటారు. బట్ నేను ఇవాళ మాత్రం కమ్మగా కావాలని చేసుకుంటున్నాను. సో చాలా చాలా బాగుంటుందండి పాలకూర పప్పు మాత్రం. ఇదే కన్సిస్టెన్సీలో కావాలి. మరీ గట్టిగా అయితే కూడా తినలేము, అలానే మరీ లూజ్గా అయితే కూడా తినలేము. ఈ కన్సిస్టెన్సీ ఏమవుతుందంటే ఒకసారి బంద్ చేసేసాక అది కరెక్ట్గా మనం పప్పు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట. సో నేను పప్పు ఉడకబెట్టేసుకున్నాను, అందులో పాలకూర వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, చక్కగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మరుగుతోందండి. ఇప్పుడు పోపు వేసేయడమే. నేను మీకు పోపు వేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి దాంతోపాటు ఈ పప్పుతో పాటు ఈ కొత్తిమీర కరివేపాకు మరగాలన్నమాట. లాస్ట్లో మళ్ళీ వేస్తాను. బట్ ఆ ఫ్లేవర్ వెళ్ళాలంటే మరిగేటప్పుడే మనం కొత్తిమీర కానీ కరివేపాకు రెండు వేసేసేయాలి. సో ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి, మీకు చూపిస్తాను. సో మరుగుతోంది కదండి, ఈ టైంలోనే మనం ఉప్పు వేసేసుకోవాలి. సాల్ట్ పాలకూరలో చాలా చూసుకుని వేసుకోవాలి. పాలకూరలో ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. సో మాకు రుచికి తగినంత మేము వేసేసానండి. ఇప్పుడు నేను పోపు వేసేస్తాను. సో నేను పోపు గరిటె పెట్టేసుకున్నానండి. తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. తగినంత ఇంగు వేయాలండి. నేను చాలాసార్లు చెప్తాను, పచ్చళ్ళలోకి, పప్పుల్లోకి, రసంలోకి, అలాగే సాంబార్లోకి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంగు పోపు ఉంటేనే ఆ ఫ్లేవర్ వస్తేనే అసలు దేనికైనా రుచి. ఆ ఫ్లేవర్ లేకపోతే అసలు నేనైతే తినలేనండి. నేనైతే అస్సలు కాంప్రమైజ్ కాను. మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. చక్కగా ఇంగు వేసుకుని చేసుకోండి, ఎక్కువ వేసుకుని చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పోపు వేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం ఎండు కారం ఇలా వేసేస్తానమాట. ఇది ఒక్కసారి ఇలా అయిపోయాక నేను ఆ పప్పులో వేసేస్తాను. ఎక్కువ అవ్వకూడదండి, దాని కలర్ మారిపోకూడదు. ఇలాగే మొత్తం అంతా ఈ పాలకూర పప్పులోకి వెళ్ళిపోవాలి. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి ప్రమోట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ కమ్మని పాలకూర పప్పు. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.